ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయటికే మేము ఇష్టపడుచు ఉన్నాం. యేసుక్రీస్తు వారి గురించి దైవ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధముగా చెప్తూ ఉన్నది. ఇదిగో, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అవునండి, సర్వమానవాళిని తాము కలిగి ఉన్న పాపముల నుంచి, శాపముల నుంచి విమోచించి నిత్య మోక్ష రాజ్యంలోనికి చేర్చుట నిమిత్తమై దేవాది దేవుడు అనుగ్రహించిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అని యేసుక్రీస్తు వారు. అవునండి, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భమున రక్తమాంసములు ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా యేసుక్రీస్తు అని పేరున ఈ లోకములో ఆయన జన్మించి మనుషుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అవును ప్రియులారా, ఒక సందర్భములో లాజరు అనేటువంటి వ్యక్తి మరణించున్నాడు, సమాధి చేయబడి ఉన్నాడు. 3 దినములైపోయి ఉన్నది. అయితే ప్రియులారా, అక్క సమాధి యొద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళి లాజరు లేచి బయటకు రమ్మని చెప్పగా ఆ వ్యక్తి బ్రతికి లేచి సమాధి నుండి బయటికి వచ్చి ఉన్నాడు. ఒక సందర్భములో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పి ఉన్నారు, నేను మీకంటే ముందుగా వస్తాను, ముందు మీరు వెళ్ళండని దోణి మార్గము గుండా, మరి సముద్ర మార్గము గుండా దోణిలో వారిని పంపించడం జరిగినది. అయితే యేసుక్రీస్తు వారి శిష్యులు దోణి మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు, కానీ సమయం మించిపోతున్నది, కానీ యేసుక్రీస్తు వారు వారికి కనబడడం లేదు. అయితే మరి సమయం ఎంతో మించిపోతూ ఉన్నది. వారు చూచుచూ ఉండగా కనుసూపు మేరలో నీటి మీద యేసుక్రీస్తు వారు నడుస్తూ వారి యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రియులరా, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినుటకై ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి వేలాది ప్రజలు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వింటూ 3 దినాలు ఆయన యొద్దనే ఉండిపోయి ఉన్నారు. అయితే వారికి ఆహారం లేదు. అయితే యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థనల పిమ్మట వారిని ఆహారం లేకే వారిని తమ గృహాలకు పంపించడం ఇష్టం లేక మరి యేసుక్రీస్తు వారికి అద్భుతాన్ని చేసి వారికి ఆహారం పెట్టి ఉన్నారు. అద్భుతం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయనను ఆశీర్వదించి ఆ చుట్టూ ఉన్నటువంటి 5,000 జనాంగానికంటే విస్తారముగా ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఆహారముగా, సమృద్ధి అయిన ఆహారముగా ఇవ్వడం జరిగి ఉన్నది. అవును ప్రియులారా, ఒక సందర్భములో మరి యేసుక్రీస్తు వారు మరి దేవుని వాక్యమును ప్రసంగిస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు పాపము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి ఈ విధముగా అడిగి ఉన్నారు, బోధకుడా, మన ధర్మశాస్త్రము చెప్తూ ఉన్నది వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలనని మన ధర్మశాస్త్రం చెప్తున్నది. అయితే నీవేం చెప్తావు అని ఆయనను శోధిస్తూ అడిగారు. అయితే యేసుక్రీస్తు వారు లేచి నేలపై రాస్తూ ఉన్నారు. ఆ ప్రజలు అడిగారు, నీవు నేలపైన ఏం రాస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు, మీలో పాపము లేని వ్యక్తి మొదట రాయి ఆమెపై వేయండి అని చెప్పి ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ యొక్క వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసుక్రీస్తు వారు క్షమించి ఆమె ఎక్కువ పాపము చేయకమని చెప్పారు. అవును ప్రియులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి లేదంటే ఆయన మహిమకు,
ఆయన యొక్క ఏమండి గొప్పతనానికి మరి సూచికలుగా మనకు కనబడుచున్నవి. అవునండి, ఆయన నీటి పైన నడిచినటువంటి దేవునిగాను, నోటి మాటతో మృతులను లేపినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవునిగాను, మరి ఆకలిలో ఉన్నటువంటి ప్రజలకు తన నోటి మాటతో సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చినటువంటి ప్రజలుగాను, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవునిగా మనకు కనబడుచు ఉన్నాడు. అయితే ప్రియులరా, సర్వ మానవాళి పైన ప్రభుత్వమును చేయుచున్నటువంటి పాపాన్ని యేసుక్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై ఆయన శిలువ మ్రాను పైన ఘోరమైనటువంటి శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకే నా కొరకే దారులు దారులుగా ఒలికించి యేసుక్రీస్తు వారు శాపగ్రహిగా శిలువలో మరణించున్నారు. అవునండి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా పునీతులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వ మానవాళికి అనుగ్రహించిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధారమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమాభివృద్ధి కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి.